जय गुरुदेव दत्ता। वेलकम टू ओम दत्ता channel. Thank you very much for watching this channel videos. जय गुरुदत्ता। जय गुरुदेव दत्ता। अवधूत चिंतन श्री गुरुदेव दत्ता स्वामी महाराज की जय। దత్తబంధులందరికీ నమస్కారం అండి। మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారము, ఎవరికి తెలియని విషయాలలో భాగంగా మన వీడియోలు చేసుకొని పోస్ట్ చేసుకుంటాం కదండి ఓం దత్త ఛానల్లో। అందులో భాగంగా ఈరోజు కూడా మనం శ్రీ గురుదత్త ప్రభుల గురించి మాట్లాడుకొని మన ఆత్మ జ్ఞానం కానీ సాధనలో భాగంగా ఏమేం చేస్తే బాగుపడతామో అది మాట్లాడుకుందామండి। జయ గురుదత్త, శ్రీ గురుదత్త। అయితే శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ, ఆయనకు ఆకారం లేదు, నిరాకారము। శ్రీ గురుదత్త ప్రభులు నిరాకారము అంటే జ్యోతి స్వరూపము, చూసిన వారు తక్కువ, అది స్వశరీరంగా ఎవరు చూడలేరు, స్వశరీరంగా ఎవరు చూడలేరు। ఎవరైనా చూసిందంటే ఆత్మ జ్ఞానం ఉన్న వాళ్ళు ఆత్మ మాత్రమే పరమాత్మను చూడగలుగుతుంది, శరీరము చూడలేదు। శరీరంలో ఆత్మ ఉన్నది ఆల్రెడీ, కానీ శరీరంతో ఉన్నప్పుడు ఆత్మ పరమాత్మను చూడలేదు, పరమాత్మతో మాట్లాడలేదు। ఇది చాలా సత్యము, ఇది చాలా గోప్యమైన విషయం। మిగతా వారు కూడా చాలా మంది చెప్తుండ్రు, కానీ వాళ్ళు వేరే రకంగా చెప్తుండ్రు, దాన్ని మిస్గైడ్ అంటారా మరి ఇంకేమంటారా, వాళ్ళకి తెలిసిన విషయం వాళ్ళు చెప్తుండ్రు। ఓకే, తార్పణం అది మనకు తెలియదు, మనమైతే మన గురించి మనం మాట్లాడుకుందాం। అయితే శ్రీ గురుదత్త ప్రభుల గురించి మనము జ్ఞానం సముపార్జనలో భాగంగానే ఈ వీడియోలు చేసుకోవడం జరుగుతుంది। అందులో భాగంగానే నేను ఇది చెప్పడం జరుగుతుంది। మీరు విని తెలుసుకొని ముందుకు వెళ్ళి శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలుసుకుంటూ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి అన్నదే నా ఆలోచన। అదే మీకు చెప్తున్నా, శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిస్తున్నారు, నేను మీకు చెప్పడం జరుగుతుంది। మనం వచ్చిన ఈ శరీరం తీసుకోవడానికి, ఈ జన్మ తీసుకోవడానికి కారణమే అది। ఆ కారణాన్ని విడిచిపెట్టి మనం ఏదో చేద్దాము, నేనేదో గొప్పని అని వెళ్ళే వారికి ఈ దైవిక సంపదలు అని చెప్పినా కానీ 26 లక్షణాలలో ఏ ఒక్కటి కూడా రాదండి। వారు ఖచ్చితంగా సాధన చేస్తూ సద్గ్రంథ పారాయణం చేస్తూ గురువుల పాదాలు పట్టుకుంటూ, కనీసం ఏ గురువైన పాదాలు పట్టుకొని ముందుకెళ్తా ఉంటే ఇప్పుడో ఎన్ని జన్మలకు ఆ దైవిక లక్షణాలు సమకూరుతవి। ఆ దైవిక లక్షణాలు సమకూరిన వారికి ఆత్మజ్ఞానము మొదలవుతుంది, ఆత్మజ్ఞానము తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది, ఆత్మజ్ఞానము సాధన చేయాలని ఆలోచన కలుగుతుంది। ఇవి ఆ దైవిక సంపదలు, శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన దైవిక సంపదలు। ఇలా వస్తుంది అంటే వర్డ్స్ వస్తున్నాయి కదా, నేను మన వీడియోలో పెడతాను, వస్తూ ఉంటాయి చూడండి। అవి సంపాదించుకునే మార్గంలో మీరు కూడా ప్రయత్నం చెయ్యండి। ఇంకొక విషయం ఏంటంటే ఆ దైవిక శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన అమృత వాక్యాలలో దైవిక సంపదలు మీకు ఎన్ని వచ్చినవో ఏవి విడిచిపెట్టాలనో, ఆ విడిచిపెట్టాలంటే ఏం చెయ్యాలనో అన్న విషయం కూడా ముందు వీడియోలో మీకు నేను శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో నేను చెప్తా అండి। మీరు కూడా ఇప్పుడు ప్రయత్నం చేయండి। ఆ ప్రయత్నం ఏంటి? సద్గ్రంథ పారాయణమే ప్రయత్నం అండి। సద్గ్రంథం అంటే ఏదైనా రావచ్చండి, అందులో ప్రతి సద్గ్రంథమే। భగవద్గీత చూసుకోండి ఫస్ట్, అయితే మీకు అర్థంగా అంతా గురుచరిత్ర చదవాలంటే మీకు వేరే కొత్తగా అనిపిస్తే భగవద్గీత తీసుకోండి। భగవద్గీతలు ఉంటాయి కదండి, భగవద్గీత ఎట్లుంటాయి భగవద్గీత, ఈ భగవద్గీత దొరుకుతుంది మార్కెట్లో, చూడండి, దీనిలో తీసుకుని చదవండి। ఇది కూడా అందరికి అర్థం కాదు, తార్పణం ఇట్లా మీరు చేస్తూ ఉంటే జరిగే అద్భుతాలు చూడండి। అయితే మనం ఏంటంటే మనం ప్రయత్నం ఇది చేయాలండి। మనము ప్రయత్నం చేయండి, మీరు ఎవరు, నేను ఎవరు, ఎంత పెద్దవారైనా దారి తప్పిపోవాల్సిందే। దారి తెలియదండి మనకు, తెలుసుకునే మార్గమే ఇవన్నీ సద్గ్రంథ పారాయణం, సత్సంగం, క్షేత్ర దర్శనం, దాన ధర్మాలు, ఇవన్నీ చెయ్యాలి। ఇక మార్గం తప్పిన వారు చేసే వాళ్ళని చూసి మనం కూడా మార్గం తప్పుదామని మాత్రం
మీరు వాళ్ళను ఆశగా చూడకండి వాళ్ళ దిక్కు. ఇది పరమాత్ముడు చెప్పే విషయం. తార్పణం వారికి జరిగేది, వాళ్ళకి ఏం జరుగుతుందో మీకు నాకు తెలియదు, మీరు నేను గమనించలేము. వారు బయటికి పర్ఫెక్ట్గా ఏదో రకంగా కనిపించినంత మాత్రాన కాదండి. వాళ్ళకు ఉండేటివి వాళ్ళకు ఉంటవి. వాళ్ళు పడే శిక్షలు వాళ్ళు పడతారు, వాళ్ళు పడే బాధలు వాళ్ళు పడతారు. మనకు అవసరం లేదు. ఆకర్షణంగా కనబడ్డంత మాత్రాన మనము ఆకర్షణకు లోనై పోతే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, నష్టాల బారిన పడాల్సి వస్తుంది, అధోగతి పాలు కావాల్సి వస్తుంది. తార్పణం ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ అండి, మీకు అందరికి తెలిసిన విషయాలు ఇవన్నీ. నాతోని దత్తప్రభు ఎందుకు చెప్పిస్తున్నారు నాకు తెలియదు, ఆయనకి కదా తార్పణం. ఒకటే ఎగ్జాంపుల్ అండి, మినుగురు పురుగు ఉంది, అది ఆకర్షిత అవుతుంది, పోతుంది, అగ్గిలో పడిపోతుంది, చనిపోతుంది. ఏమొస్తుందండి? ఆకర్షణే కదా దాన్ని ఆకర్షించింది. అదే మనము చేసే పనులు ఏంటంటే, మనం జాగ్రత్తగా ఉండి మీకు నాకు ప్రత్యేకమైన జ్ఞానం ఉంటుందండి. మీకుండేది మీకే ఉంటుంది, నాకు ఉండేది నాకే ఉంటుంది. ఎందుకంటే మనము చేసుకున్న పూర్వజుల సుకృతంతో ఆ జ్ఞానం వస్తుంది. మీరు మీ ఆత్మ చెప్పే విషయాలను వినడం నేర్చుకోండి. ఇప్పటికే వింటుండ్రు, వినడం నేర్చుకుంటుండ్రు, సాధనలు చేస్తుండ్రు, ధ్యానం చేస్తుండ్రు అంటే దత్తాత్మ సంతోషం అండి, వాళ్ళకు నమస్కారం. అయితే కొందరు వినాలి, దాని నోరు మూయకండి, లోపలికి వెళ్ళి వచ్చే వర్డ్స్ వినండి, ప్రతిదీ మీకు చెప్తూ ఉంటుంది. అరే ఇంతవరకు సంపాదించుకున్నవాడు, మోసం చేసి సంపాదించుకున్నవాడు, ఎవరినో కష్టపడి సంపాదించుకున్నవాడు ఎవరు సంతోషంగా ఉన్నారండి, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని ఆత్మ ఫస్ట్ నుండి చెప్తూనే ఉంటుందండి. మనము ఆత్మ అంటారా, మనసు అంటారా, ఇంకేమంటారా, నీవు నేను, అదేదో నేను అనే వర్డ్ ఉంది కదా, అది చెప్తూనే ఉంటుంది. ఇంకేం చెప్తుందో మొత్తం మీద అయితే లోపలికి వెళ్ళి వర్డ్స్ వస్తాయండి. ఆ జ్ఞానం మాత్రం వస్తుంది, ఇది తప్పు అని. దాన్ని గుర్తించాలి, ముయ్యద్దు, ఇట్లా నోరు ముయ్యద్దు. అయితే ఒక్కసారి 2 సార్లు 3 సార్లు చెప్తారండి. మీరు నోరు మూసిన తర్వాత చెప్పడం ఆగిపోతుందేమో అని నాకు అనుకుంటాను, నాకు తెలిసిన విషయం అంతే. ఇక ఇది కాకుండా ఇంకొక విషయం ఉందండి. మీరు ఎలాగనైనా అలాంటి వాళ్ళు, మీ ఫ్రెండ్ అనుకుందాం, మీకు ఫ్రెండ్ అనుకోండి, మీకు స్నేహితుని నేను బలవంతంగానైనా మీకు తెచ్చి సద్గ్రంథం ఇచ్చిన మీరు ఒకవేళ నా ముఖం చూసి నా గురించి అయినా మీరు అలాంటి ఇంతకుముందు నేను చెప్పిన ఆత్మ చెప్పే జ్ఞానం కానీ, మీ లోపలికి వెళ్ళొచ్చే వర్డ్స్ కానీ వినడము, మీరు అవన్నీ మానినా, ఎక్కడైనా మోసం పనులు చేసి సంపాదించిన, ఇంకేం జరిగినా, ఒకవేళ సద్గ్రంథ పారాయణము మొదలుపెట్టినప్పుడు, సద్గ్రంథ పఠనం మొదలుపెట్టినప్పుడు మీరు రాను శుద్ధి అవుతారండి. మీకు ఓపెన్ అవుతాయి మీ ఆత్మ జ్ఞానం కానీ, మీకు సద్గ్రంథ పారాయణం చేయాలి, పరమాత్మ పాదుకలు పట్టుకోవాలి, గురు సన్నిధిలోకి వెళ్ళాలి అనే ఆలోచన మీకు ఆ సద్గ్రంథ పారాయణమే మిమ్మల్ని నడిపిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. బలవంతంగానైనా ఎవరైనా స్నేహితుడు అలాంటి వారు చెప్పేది వినండి, కనీసం వినండి. ఆ వింటే కొన్ని అయినా మన లోపలికి వస్తాయండి, ఇందులో చేరిపోతాయి లోపలికి. అవి రాను చిగురుస్తాయండి. చిగురించడం అంటే విత్తనం వేస్తే ఎట్లా మొలకొస్తుందో మొలకొస్తాయి, ఆ వర్డ్స్ లోపలికి వెళ్ళిపోతాయి, చెప్తా ఉంటాయి, ఇవి కరెక్టే, మహేష్ చెప్పేది కరెక్టే, విను, నేర్చుకో, నువ్వు కూడా ప్రయత్నం చెయ్యి. మహేష్కి 2 కొమ్ములు లేవు, మీకు కూడా లేవు, మీరు మహేష్ ఒకటేలా ఉంటారు, ఒకటే ప్రయత్నం, ఒకటే జ్ఞానం, చెయ్యి ప్రయత్నం చెయ్యి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు మనం వెతకడం మొదలు పెడతాం. ఆ వర్డ్స్ లోపలి స్వీకరించండి. ఫస్ట్ నేను చెప్పేవే కాదండి, సద్గురులు చెప్పేది సద్వాక్యాలు, అమృత వాక్యాలు. ఇప్పుడు దత్తప్రభు చెప్పిన అమృత వాక్యాలు, భగవద్గీత పారాయణ వర్డ్స్, శ్లోకాలు అర్థం కాలేదంత మాత్రం పక్క పెట్టాల్సిన అవసరం లేదండి, దాంట్లో తాత్పర్యం ఉంటుంది, అది చూడండి. ఇంకా చాలా చాలా మంచి మంచి గ్రంథాలు ఉన్నాయి. కురుచరిత్ర ఉంది, శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం ఉన్నది, మంచి మంచి గురువుల పారాయణ గ్రంథాలు ఉన్నాయి. అవి కనీసం 2-3 పేజీలను చదివే ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో మనకు రిసీవ్ అవుతాయి, లోపలికి వస్తాయండి. అవి ప్రేమగా ఇష్టంగా మనము మన
ఇష్టదేవత గురించిన విషయం కూడా తెలుసుకుంటే అవి కూడా లోపలికి వెళ్ళి చిగురుస్తాయండి. అవి ఏం తక్కువ కాదండి. కాకపోతే అక్కడ కూడా వెళ్ళి మనము కోరికలు అడిగిన తర్వాత కోరికలు అయిపోయినాక పక్కకు జరగడం అనేది ఎక్కువ అవుతుందేమో అనుకుంటాను. నేను నేనే డిసైడ్ చేసేటోని కాదు. అలా కాకుండా అక్కడ కూడా వెళ్ళి మనం నిస్వార్థంగా కూడా మొదలుపెట్టండి. అంటే నిస్వార్థంగా అంటే నేను ఆత్మజ్ఞానం సంపాదించుకోవడం కూడా స్వార్థమే, దత్తార్పణం. అయితే అది మనం వచ్చిన జన్మకు కారణం అదే. కాబట్టి అది మెయిన్ స్వార్థం, అది ముఖ్యం, మెయిన్ కోరిక అది. ఈ కోరికను ఇంతకుముందు చెప్పిన వీడియోలో కూడా చెప్పిన నేను, ఈ కోరిక మీ కోరికలు ఇతిబాధల గురించి కోరుతారు కదండి ఇష్టదైవాన్ని. ఆ ఇష్టదైవం ఆ అమ్మకే డైరెక్ట్ ఇది కూడా అందులో కలిపేయండి. కోరికలో భాగంగా లాస్ట్ ఆఖరికి పెట్టండి. 10 ఉన్నాయి కోరికలు, 10 కింద పెట్టండి, కింద 11 పెట్టండి, ఉండనివ్వండి, కంటిన్యూ చేయండి. ఇది కూడా రెగ్యులర్గా చూడండి ఏం జరుగుతుందో. ఆ అమ్మాయి అనుకుందాం, ఏం చేస్తుందో అమ్మ చూడండి. మీకు చెప్పినండి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పిన, చూడండి. చాలా మీకు చెప్పే విషయాలు చాలా నేను ఆలోచించి ఏదో ప్లాన్డ్గా ప్లాన్ చేసి ఏదో గ్రంథాలు చదివి, అంటే గ్రంథాలు చదివిన జ్ఞానం ఉంది నాకు, కానీ ఇప్పుడు మాత్రం ప్రిపేర్ అయ్యి మాత్రం చెప్పడం లేదండి. ఇది సత్యం. అది కాబట్టి ఇది నాది కాదు. శ్రీ గురుదత్త ప్రభులు చెప్పించే వర్డ్స్, ఆయన ఇచ్చిన వాక్యాలు, అవి తీసుకోండి, రిసీవ్ చేసుకోండి. అర్థము కాదు అని అనుకోకండి, అర్థం అవుతుంది. జయ గురుదత్తాన్ని మొదలు పెట్టండి. మీరు సద్గ్రంథ పారాయణమైనా ఏ పని చేసినా జయ గురుదత్తాన్ని మొదలు పెట్టండి. జయ గురుదత్తాన్ని ఆ వీడియో వినడం మొదలు పెట్టండి. చూడండి మీకు ఏమేమి అర్థమవుతుందో. మీకు ఆయన మీద ప్రేమను పెంచుకోండి. మీకు కనీసం ఇష్టదైవం మీద ప్రేమను పెంచుకొని చూడండి. వాళ్ళే అమ్మాయి చూపిస్తుంది, చూడండి. మీరు ఇంకా చేయండి, ప్రయత్నం చేయండి. చాలా అవసరం అండి. లేదు అండి మనకి ఇప్పుడు ఈ కలియుగంలో శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం లేనిది మనము బయటపడే మార్గాలు లేవు. అన్ని ఆకర్షణలతో కూడుకున్న విషయాలే ఉన్నాయి. ఆ ఆకర్షణకు లోనైపోయి మనము కింద పడే మార్గాలే ఉన్నాయండి. ఎవరు రక్షించేవారు లేరు. అన్ని స్వార్థంతో కూడుకున్న మనుషులే ఉన్నారు. అంటే ఎట్లా అంటే నేనేమంటానంటే, ఎవరు మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరండి. నేను బాగా సీరియస్గా మీకు చెప్పిన ఇంతకుముందే, ఎవరైనా శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో ఈ పని చేస్తా మీకు ఇన్ని డబ్బులైతే అని తీసుకొని చేసిన వాళ్ళు ఎలా అధాపాతాళానికి కింద తొక్కివేయబడినరో వాళ్ళ గురించి కూడా మీకు చెప్పిన, మీకు సాక్ష్యంతో సహా చూపించమంటే చూపిస్తాను. నేను పేరు చెప్పడం అంటే కుదరదండి. అట్లా చెప్పడము దాన్ని ఏమంటారంటే సంస్కారం కాదు. మనం ఒక ఆత్మను ఒకరిని బాధ పెట్టడమే నాతోని కాదు. వాళ్ళని చెప్పడము, వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నా అంటే అట్లా చేసే మార్గం ఇది కాదు. శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో ఇవి నడవయండి. ఇది నిజం, సత్యం 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 సత్యం. లేదు వాళ్ళు ఏమైనా డెవలప్మెంట్ చేసుకుంటారు ఆశ్రమానికో, ఎవరైనా ఆశ్రమం పెట్టుకున్న వారికి అంటే అది వేరు. కానీ నువ్వు పీడించి తీసుకొని చేసిన వారు అయితే జీరో అయిన వాళ్ళు ఉన్నారండి. జీరో ఫ్యామిలీలు కూడా జీరో అయిపోయినాయి. కాబట్టి నేను ఈ మార్గం అనేది చాలా మంచిది అని చెప్పే కొరకే ఎగ్జాంపుల్ కోడ్ చేస్తున్నా, మీకు ఆ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా అంతే. అట్లాంటి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. కాబట్టి శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో మీరు ఎలాంటి సంకోచం లేకుండా మీరు వెళ్ళవచ్చు. వెళ్ళవచ్చు. ఇది నాకు తెలిసిన విషయం. మీరు నిర్భయంగా సిస్టమ్ మీకు అడిగి మీకు కావాల్సింది అక్కడ పొందవచ్చు. ఇతిబాధలు అనండి, జ్ఞానం అనండి, ధ్యానం అనండి, సాధన అనండి, చేసుకోవచ్చు. వేరే కాడ నేను పూర్తిగా కాదు అనా అది మీ ఇష్టానికి వదిలేస్తున్నా. అది దత్తాయ కిరక, దత్తపురం కిరక, నాకు ఏం తెలియదండి. ఏ గురుదత్త ఆయన ఇష్టం. ఎందుకంటున్నంటే వేరే వాళ్ళు చాలా చాలా రాంగ్గా గైడ్ చేస్తున్నారు చాలా మందిని. కాబట్టి వాళ్ళ జీవితాల్లో కూడా వర్డ్స్ వాడద్దని కొన్ని ఆలోచించి మాట్లాడుతున్నాండి. వర్డ్స్ అంటే ఈ వచ్చే వర్డ్స్ నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, నాకు జ్ఞానం వస్తుంది మాట్లాడేందుకు. కానీ వర్డ్స్ మాత్రం జాగ్రత్త మాట్లాడాలనే మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు ఎవరు అనేది నాకు తెలియని వాళ్ళ గురించి మాట్లాడలేను.
అది మీరు ఇక్కడికే దాని గురించి మీరే ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎవరనేది మీరు తెలుసుకోండి. వారి దగ్గరికి వెళ్ళి జీవితాన్ని చాలా నష్టపరుచుకొని సమయాన్ని వృధా చేసుకొని ఈ జన్మ వృధా చేసుకోకండి. శ్రీ గురు దత్తప్రభుల సాంప్రదాయంలో మీరు వెళ్ళండి నిర్భయంగా, నేను చెప్పగలుగుతా, నాకు తెలిసే విషయం. ఎందుకంటే వారికి జరిగేటి నేను చూసినా కూడా చెప్తున్నా. నేను అందులో అంటే ఇంతకుముందు సేమ్ ఇదే వర్డ్స్ చెప్పిన, ఇమ్మీడియట్లీ జరగదండి, జరిగేటప్పుడు జరుగుతుంది. అదే ఇమ్మీడియట్గా జస్ట్ సిచ్యువేషన్ బల్బ్ వచ్చి పోయినట్టు కాదు. వాళ్ళకి ఏం జరుగుతుందో మీరు చూడండి. తర్వాత ఎటు కాకుండా పోతారండి వాళ్ళు. అయితే వాళ్ళు ఎటు కాకుండా పోతే నాకేంది అంటే అది కాదు, మీకు జరిగేది మీకు జరుగుతుంది. మీ సమయం వృధా అయినందుకు, మీ సమయం వృధా చేసినందుకు, మిమ్మల్ని మీ దగ్గర డబ్బులు తీసుకుని మిమ్మల్ని నష్టపరిచినందుకు వాళ్లకు పనిష్మెంట్ అవుతుంది. అది తర్వాత విషయం. అది మరి మీ సంగతి ఏంది అంటే మీకు కూడా టైం పడుతుంది. మళ్ళీ మీరు కూడా వెనక వెళ్ళాల్సిందే. నేను చెప్తే కదా, ఇంతకుముందు చెప్పిన, నేను ఎవరో ఏర్పరిచిన మార్గంలో, అది వేరే విషయం, దీనికి కుదరదు. కాకపోతే ఎవరో ఏర్పరిచిన మార్గం సరైన మార్గము ఆయన పేరే చెప్పుకొని మొదలుపెట్టారు. ఓకే, ఆయన పేరు చెప్పుకొని మీరు సపరేట్ మార్గం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఆ మార్గం రెడీ ఉంది. ఒకటే మార్గం, అది పరమాత్మ జ్ఞానం ఒకటే మార్గం. ఆ మార్గం విడిచిపెట్టి నేనేదో తయారు చేసే వాళ్ళతోని కాని పని. వాళ్ళు 10, 5, 6, 10 మెట్లు తయారు చేస్తారు. ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. యాక్చువల్గా ఆ మార్గమే రాకుంటుంది, కింద పడిపోతారు. ఆ మెట్లు కూడా కొలాప్స్ అవుతాయి. మళ్ళీ మీరేం రావాలి, మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ సరైన మార్గం వెతుక్కొని మళ్ళీ అక్కడికి వెళ్ళి మొదలు పెట్టాలి. అదేదో సరైన మార్గం వెళ్తే అప్పటికే వాళ్ళు చెప్పిన మార్గం తప్పుడు మార్గంలో 10 మెట్లు ఎక్కిరు అనుకుందాం. అదేదో మెట్లు ఇక్కడ మీరు కాస్త 5, 6 ఎక్కుతారు కదా అప్పటికి. అందుకనే చెప్తున్నా, ఇది సత్యమైన మార్గం, కరెక్ట్ మార్గం. మీరు శ్రీ గురుదత్త ప్రభుల పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో ఉన్న ఆశ్రమాలలో వెళ్ళి మీరు ఆశ్రయం పొందితే మీకు జరిగేది మంచి జరుగుతుంది, మంచి శుభాలు జరుగుతాయి. ఇక వేరే కాడికి వెళితే మాత్రం చాలా కనిపిస్తాయండి అట్రాక్షన్స్. అక్కడ కూడా చాలా ఉంటాయి. మీకు అనిపిస్తుంది చాలా పెద్దగా ఉంది, ఏసీ ఉంది, ఏసీ హాల్ ఉంది, వాళ్ళు ఇలా చెప్తుండ్రు అలా చెప్తుండ్రు, మంచి డ్రెస్సులు వైట్ వేస్తుండ్రు. అవి నాకు తెలియదండి, దత్తార్పణం వాళ్ళు ఏం చెప్తారు మాకే తెలియదండి. అది చూడండి మీరే. అంటే మిమ్మల్ని వెళ్ళమని అంటలేను, దత్తార్పణం నేను ఆ విషయం అంటలేను. కాకపోతే ఆకర్షణకు ఎక్కడ లోనైనా మోసం జరుగుతుందండి. మెరిసేటివి అన్నీ మంచివి కావు. దూరం కొండలు నునుపు అనే సామెత ఆల్రెడీ ఉంది కదండి, దానికి సంబంధించిన వ్యవహారం అది ఇక్కడ కూడా వర్తిస్తుంది. కాబట్టి మెరుపులు చూసి వెళ్ళొద్దండి, కష్టం ఉంటుందండి. శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో ఉన్న ఆశ్రమాలు కానీ దత్తక్షేత్రాలు కానీ కష్టంతో కూడుకొని వెళ్లాల్సిందే మనం. ఏ భక్తుడైనా అక్కడ మీకు అన్ని ఫెసిలిటీ విఐపి ఫెసిలిటీస్ ఏమి ఉండయండి, కష్టంతో కూడుకొని వెళ్ళాలి. ఎగ్జాంపుల్ కురువాపురం చెప్తా అండి. కురువాపురం శ్రీ గురుదత్త ప్రభుల యొక్క అక్కడ శ్రీ గురుదత్త ప్రభులు శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతారం తీసుకున్నప్పుడు కురువాపురంలో 14 సంవత్సరాలు 14 years తపస్సు చేసుకొని అక్కడ ఉన్న ప్లేస్ అండి. దీవి, అది ఒక దీవి కృష్ణానదిలో. ఇది ఓల్డ్ మహబూబ్నగర్ డిస్టిక్, కురువాపురం మక్తాల్ మండల్. అట్లాంటి కృష్ణానది దీవి. మరి శ్రీపాద శ్రీవల్లభ స్వామి పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ కదండి, ఒక బ్రిడ్జ్ చేయించుకోలేరండి అక్కడికి. అక్కడ ఆ కృష్ణానదిలో పడవల మాత్రమే మనం వెళ్ళాలి. ఒక బ్రిడ్జ్ వేయించుకోవచ్చు కదా. అక్కడ ఏమున్నాయండి, మీరు చూస్తే స్టన్ అయిపోతారు. అక్కడ ఏం సింపుల్గా ఉంటుంది. పెద్ద విషయమా? ఎందుకు వేసుకోలేకపోయాడు? అదే అండి, నువ్వు కష్టపడి రావాలే. నీకు అన్ని సమకూర్చడం కుదరదు. నువ్వు వచ్చేది మన గురించి మనం వెళ్తున్నాం. మనము శుద్ధి అయ్యే కొరకు మనం జ్ఞాన సముపార్జనలో భాగంగా, ఆత్మ సాధనలో భాగంగా శ్రీ గురుదత్త సాంప్రదాయంలో ఉన్న క్షేత్రాలు దర్శించాల్సి ఉంటుందండి. ఇందులో కూడా కష్టంతో కూడుకున్నదే ఉంటుంది. సునాయాసంగా డైరెక్ట్ ఫ్లైట్లో వెళ్ళి అక్కడ దిగి చూసి వచ్చేది ఉండదండి. కార్లో డైరెక్ట్ వెళ్ళేది ఉండదు. ఇవన్నీ
చూడాలి. మీరు చెప్తున్నా అంటే నేను చాలా విషయాలు చెప్పిన ఆల్రెడీ. మీరు మళ్ళీ ఒకసారి వీడియోలు వెనక్కి వెళ్ళి చూస్తారో లేదో అని మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఎట్లా అంటే ఏమి కాదండి, పడుకునే ప్లేస్ కూడా ఉండదు, పడుకోవడానికి ఫెసిలిటీస్ కూడా ఉండవు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా నిద్ర చేసి రావాల్సి ఉంటుంది. మీకు చెప్పినా కదండి మా అనుభవాలు గానకాపూర్లో లాస్ట్ దత్త జయంతి టైంలో. మరి దత్తార్పణం అండి, దత్తప్రవిష్టం అది. అంటే కష్టంతో కూడుకొని సాధన అంటేనే కష్టపడాల్సి ఉంటుందండి. కష్టపడితేనే నీ కర్మలు కడగబడతాయి. ఇది జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, ఆత్మజ్ఞానంలో భాగమే ఇది కష్టం అనేది. కష్టం రాకుండా నీకు ఆత్మజ్ఞానం రాదు, పరమాత్మ నీ దగ్గరికి రాడు. ఇప్పుడు మీకు చెప్పాగా నా పరిస్థితి, నేను ఎంత కష్టపడుతున్నాను అంతే. ఇది కూడా ఒక సాధారణ మార్గమే. ఎవరో నవ్వుకుంటారు, ఎవరో ఏమో చేస్తాను, అరే వీడి కర్మ ఇట్లుంది, వీడు అంటారు దాన్ని ఏమంటారు, ఎన్ని పాపాలు చేసిండో, ఇలాంటి కష్టాలు పడుతున్నాడు. దత్తార్పణం. జయ గురు దత్త. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా అండి. గానగాపురం వెళ్ళాలి. మేము వెళ్ళినాము కష్టపడి, ఆడ రేకుల కింద షెడ్డులో. నేనుగా చాలా భక్తులు పడుకున్నాము, చలికి పరిశాన్ అయినాము, కష్టాలు పడ్డాం. దత్తప్రభు సేవించుకున్నాం, సేవ చేసినాం, వచ్చినాం. ఎవరన్నా నేను ఆ వీడియో పెడితే అరే అంటే నేనేం చేయాలంటే దానికి ఆ వాడు కూడా చెప్పలేకపోతుంది. చూసింటా వాళ్ళు అనుకుంటే వాళ్ళకి పాపం దత్తార్పణం, వాళ్ళకి కావాలంటలే నేను. అది కాదండి, అది ఒక సాధనే. నేను సాధన మార్గంలో భాగంగా నన్ను దత్తప్రభు అక్కడికి ఆకర్షించిండు. ఆయన పిలువంది ఎవరు వెళ్ళారు, సమస్య లేదు. ఆయన పర్మిషన్ లేదు, నువ్వు ఇక్కడికి అక్కడ వెళ్ళడం కూడా కుదరదు. నీకు ఇక్కడ మనసులో ఉంటేనే వెళ్ళగలుగుతావు. నువ్వు మనసులో ఉంటేనే ఆయన పిలిచి రాణిస్తాడు. ఏదో ఇంకా టూరిస్ట్ స్పాట్ లాగా వెళ్దామంటే కుదరదు. ఏ క్షేత్రం వెళ్ళారండి మీరు నిజమైన భక్తులై ఉండి కనీసం సద్గ్రంథాలు కొన్నైనా చదివి నేను పరమాత్మ లీనం కావాలి, ఎట్లయినా నా పరిస్థితి అర్థమైతలేదు, ఎట్లా అని ఇట్లా కొట్టుకుంటే చాప కదా బయట పడి నీటి ఒడ్డులో పడి కొట్టుకుంటా చూడు, అట్లా కొట్టుకున్న ఆత్మ ఉంటేనే శ్రీ గురుదత్త ప్రభులు మార్గదర్శనం చేపిస్తారు ఏదో ఒక యోగి ద్వారా. ఇది సత్యమైన వ్యవహారం, సత్యమైన విషయం. మీకు అర్థం కూడా కాదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ కూడా చేస్తారు. మీరు అక్కడ వెళ్ళరు, వెళ్ళినాక అది కానిపనది, అన్ని చెప్పరాదు అన్ని. ఎందుకంటే ఒక క్షేత్రం గురించి చెప్తూ నేను నెగిటివ్ మాట్లాడడం నాకు కాదు. వెళ్ళాలి, కష్టమవుతుంది. కష్టం అయితేనే కర్మ కడగబడుతుంది. మనము గట్టిగా రాకితే మంటలేస్తుంది కదండి, అదే కర్మ కడగడం అంటే. ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో మనము మీ ఇష్టదైవమే ఇట్లా బయటికి లాగేసిన తర్వాత మీరు ఆయన పాదకుల దగ్గర పడతారు, బురద ఉంటుంది కాదు కదా, బురద కడుక్కొని రా బిడ్డ అంటాడు. నీతో మాట్లాడాలనుకుంటారు, అదే మాట్లాడతారు, కడుక్కొని రాపో అంటాడు. కడుక్కున్న మార్గంలో సాధనలు కడగడతా అంటే కడుగుతా ఉంటే ఎప్పటి నుంచో బురదలో ఉన్నామో, బురద అంటిపోయి గట్టిగా అయిపోయి ఏదో జరిగి ఉంటుంది, అది తీసేస్తా అంటే మంటలేస్తుందండి, కష్టాలు వస్తాయండి, రెడీ ఉండాలి. అదే అందరికి వస్తాయని కూడా చెప్పరాదు. ఎవరికి ఒక రోజులో అయిపోతుంది, 1 సెకండ్ 2 సెకండ్లు కూడా అయిపోతుంది, కొందరికి సమయం పడుతుంది, అంతే ఉంటుంది. దాని ఎగ్జాంపుల్ ఈ మన ఆత్మజ్ఞానంలో, పరబ్రహ్మ జ్ఞానంలో ఒకరిని పోల్చుకోవడం కుదరదు. ఎవరిది వారికే ఉంటుంది. ఎవరి పూర్వజన సుకృతంతోనే వాళ్ళకి ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనము వారికి అరే వాళ్ళు కష్టపడుతున్నారట కాదు, తప్పది. వాళ్ళది వేరు, మనది వేరు. మనం చెయ్యక తప్పదు కదా. అయితే నేనేమంటున్నా అంటే ఈ పరమాత్మ జ్ఞానం తెలుసుకొని మనము సాధనలు చేస్తూ ఫుల్గా ఆత్మస్థైర్యం నింపుకొని కాస్మిక్ ఎనర్జీతో మనం పరమాత్మను లీనం అవ్వడం అనేది ఇది మన జన్మ లక్ష్యం. మీరు ఎప్పుడైనా ఇవి చేయాల్సిందే. ఇప్పుడు తప్పించుకొని వెళ్తాను కుదరదు. వచ్చే జన్మలో మరి ఇంకా ఇది కూడా తెలియకపోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు చెప్తా అండి, పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు వినండి, నేనే కాదు ఇంకా చాలా మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు మంచిగా కూడా కూర్చొని కనీసం వీడియో చేసుకోగలుగుతున్నాం, మీరు వీడియో చూడగలుగుతారు. అంటే నేను ఎవరిని బాధ పెట్టాలనో ఎవరినో తక్కువ చేయాలని మాట్లాడలేను. కొందరికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏదో శరణాగతుల దేశంలో పుట్టిస్తున్న పరిస్థితి ఏంటంటే నెక్స్ట్ జన్మలో
అప్పుడు మీరు టీవీలు ఎక్కడ చూస్తారు, ఎక్కడ మొబైల్ వాడతారు, ఎక్కడ మీరు ఫోటోలు బుక్కులు గ్రంథాలు దొరుకుతాయి, మీరు ఎట్లా చదువుకుంటారు? అప్పుడు ఇవన్నీ ఇంత జ్ఞానం ఎట్లా వస్తుంది? అప్పుడు ఇప్పుడు అవకాశం ఉంది, తీసుకోరు అని నేను చెప్తున్నా. సరే, తార్పణం ఏం జరుగుతుందో జరిగింది అనుకున్నప్పుడు శరీరం విడిచిపెట్టారు మీరు. అప్పుడు ఎక్కడో శరణాగతులు ఎక్కడో ఇప్పుడు జరుగుతున్నాయి కదండి, నార్మల్ ఎక్కడో ఇంటీరియర్లో పడవేస్తే మీరు ఎట్లా ఇంత జ్ఞానం సంపాదిస్తారు? మీరు ఇంతగానో ఉత్తమ జన్మ రావాలి అని ఇప్పుడు ప్రయత్నం చేయమని మీకు చెప్తున్నా. మీరు చేయకపోతే ఈ ఉత్తమ జన్మ కాకుండా ఇంకా కింది జన్మ పోతే పరిస్థితి ఏంది? అప్పుడు మీకు ఇవన్నీ జ్ఞానం ఎవరు చెప్పాలి? జ్ఞానం వినే పరిస్థితి లేకుండా ఉంటే పరిస్థితి ఏంది? ఎగ్జాంపుల్, ఆఫ్రికా దేశాలు ఉన్నాయి, వాళ్ళకంతా పూర్తి తెలియదు కదా, తిండి లేని పరిస్థితి వాళ్ళకు. ఇంత ఇన్ఫర్మేషన్ అప్పుడు ఎక్కడ దొరుకుతుంది వాళ్ళకు? ఎట్లా తెలుసుకుంటారు? మళ్ళీ అప్పుడు పురోగతి కావాలి, ఇంకో జన్మ సంపాదించుకోవాలి అంటే ఉత్తమ జన్మకు ముందుకెళ్ళాలని నేను చెప్తున్నా. ఈ జ్ఞానం ఇప్పుడు మనం స్వీకరించకపోతే అప్పుడు వాళ్ళకు ఆ కిందికి వెళ్ళినాక అక్కడ అసలు చెప్పేవాళ్ళే ఉండరు. వినేందుకు మీకు వినాలని ఆలోచన ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దొరకదు. అప్పుడు పరిస్థితి ఏందండి? అందుకే చాలా మంది పెద్దవాళ్ళు చెప్పిన విషయము, శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన విషయము కూడా ఇప్పుడు ఉన్న జన్మ కన్నా మనం ముందుకెళ్ళాలి, ఉత్తమ జన్మ పొందే కొరకు ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇప్పుడున్న మన పరిస్థితులు ఇంకా దిగజార్చుకునే కిందికి వెళ్ళే జన్మ వచ్చేలాగా చేసుకోకండి, దయచేసి మీకు చెప్తున్నా. ఏం లేదండి, మార్గాలు ఏం లేవు. మీరు సద్గ్రంథ పారాయణం చేయండి, సత్సాంగత్యం చేయండి, ప్రశాంతంగా మంచి క్షేత్రాలు దర్శించండి, ఒకరిని మోసం చేయకుండా బ్రతకండి, శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన దైవిక లక్షణాలను అలవర్చుకోండి, ప్రయత్నం చేయండి, సాధన చేయండి. అప్పుడు ఉత్తమ గతులు వస్తూ ఉంటాయి. ఇది చాలా మంచి విషయాలండి. శ్రీ గురుదత్త ప్రభులకు కోటి సాష్టాంగ దండ ప్రమాణాలండి. ఇంతమంది విషయాలు నాతో చెప్పిచ్చే అదృష్టాన్ని నాకు కల్పించినందుకు. ఎందుకంటేనంటే ఇవి చాలా పెద్ద విషయాలండి, దొరకవండి మీకు. నేను మంచి ఈ విషయాలన్నీ నేను ఇంతకుముందు మీకు చెప్పిన చాలా మందికి చెప్పి మార్చిన అండి. నేను చాలా మందిని ఒక్కొక్కరితోని 2 hours నేను రెగ్యులర్గా మాట్లాడి చాలా మందిని నేను సరైన దారిలో పెట్టగలిగిన అండి. చాలా మంది నేను చెప్తే బాగుపడ్డ వాళ్ళు ఉన్నారండి. అది తక్కువ అవుతుందనే శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఈ మార్గం చూపెట్టానండి. నేను ఫేస్బుక్లో, యూట్యూబ్లో వాళ్ళు చేస్తూ ఉంటే యూట్యూబ్ ఇప్పుడు స్పెషల్గా నన్నే చెప్పమని నాకు ఆజ్ఞ ఇవ్వడం జరిగిందండి. అందుకే ఆయన దయవలనే నేను చెప్తున్నా. ఇప్పుడు ఫోన్లో ఎంతైనా రోజు 2 గంటలు 3 గంటలు, లాస్ట్కు 4 గంటలు ఇద్దరికి ముగ్గురు చెప్పగలుగుతాం. ఇది ఎక్కువ మంది రీచ్ కావాలని దత్తప్రభు ఆలోచన కావచ్చు, నాతో చెప్పిస్తుండు. అవి నాకు తెలిసిన విషయాలు కూడా కాదండి, ఆయన చెప్పించే విషయాలే. కాబట్టి చాలా మందికి రీచ్ కావాలి. మీరు నేను చెప్పేది శ్రీ గురుదత్త ప్రభుల పాదాలు పట్టుకోమని చెప్తున్నా. మేము అంతగానే ఎక్కువ కష్టపడ్డామండి. ఆయన పాదుకలు పట్టుకునే కొరకే చాలా పాటలు పడాల్సి వచ్చింది. అన్ని తప్పుడు మార్గాలు చూపెట్టిన వాళ్ళు ఉన్నారు, తప్పుడు విషయాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయినా కానీ శ్రీ గురుదత్త ప్రభులకు మా మీద ప్రేమ ఉంది కాబట్టి నా చేయి పట్టుకో తండ్రి అని నా చేయి పట్టుకు నడిపి తండ్రి అని మొక్కుకుంటాను ఎప్పుడు. అలా నా చేయి పట్టుకు నడిపిస్తుంది కాబట్టి నేను ఇంకా స్ట్రిక్ట్గా ఉండగలిగిన. అలా మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. భక్తి మార్గంలో చెప్తున్నా నేను, ఇలా కాదు, ఇది కాదు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. అందుకనే నాలాగా నిస్వార్థంగా పర్ఫెక్ట్గా ఓపెన్గా ఇంత పెద్ద నిగూఢమైన విషయాలు చెప్పే వాళ్ళు దొరకరండి. శ్రీ గురుదత్త ప్రభులు అందరికీ అవకాశం ఇవ్వడు, పర్మిషన్ ఇవ్వడు. ఇది సత్యమైన వ్యవహారం, సత్యమైన విషయం. మీరు వినండి. ఇంత గోప్యమైన విషయాలు ఎవరైనా చెప్పినరా చూడండి. ఇంకా చెప్తే సంతోషమే, నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతలేను. నాకు కూడా అవకాశం వచ్చింది, చాలా తక్కువ మందికి వస్తుంది ఈ అవకాశం. ఇది కరెక్ట్. చాలా తక్కువ మందికి ఈ అదృష్టం శ్రీ గురుదత్త ప్రభులు ఇస్తారు, అందులో నేను ఒకనండి. కాబట్టి మీరు విని మీరు కూడా ఇతరులకు చెప్పి కనీసం కొందరిని మార్చే ప్రయత్నం చేయండి. శ్రీ గురుదత్తుల అనుగ్రహానికి పాత్రలు అయ్యేలాగా వారిని కూడా ప్రోత్సహించండి. వారి ఆత్మను కూడా శుద్ధి అయ్యేలాగా మార్గం చూపెట్టండి. మీకు మంచి జరుగుతుంది, నాకు మంచి జరుగుతుంది. మనం దత్తయ్య దగ్గర మనం కలుసుకుందాం మళ్ళీ. ఇది చాలా పెద్ద విషయాలండి. మీరు ముందుకు నడవండి. నేనేమంటున్నా, నేను మీకు ఏ విషయంలోనైనా కానీ నేను సపోర్ట్ చేయగలుగుతా. మీరు మెయిల్ పెట్టండి. నేను కనీసం పెద్దవాళ్ళతోని తెలుసుకొని శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో
మీకు మంచి జరిగే దారి చూపెట్టగలుగుతా. దత్తార్పణం. అందుకే మీరు టచ్లో ఉండండి. నా మెయిల్ ఐడితోని టచ్లో ఉంటే ఇక బెటర్ అండి. లేదు కామెంట్లో చెప్పినా నాకేం మొహమాటం లేదండి. నేను చేసేది దత్త ప్రచారం, దత్తప్రభు సేవ మాత్రమే. నేను దత్తప్రభు భక్తుని, సేవకుని, బానిసను, అంతేగాని నాకు ఏం లేదండి. ఇది ఇంత మంచి వీడియోలు శ్రీ గురు దత్తప్రభులు మనకు చేపించుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకునే భాగ్యాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురు దత్తప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలండి. మీరు కూడా ప్రశాంతంగా ఈ వీడియోను వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జై గురు దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ की जय. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.